వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. ఎస్ఐ సుభాష్ గౌడ్ను అభినందించిన సిఐ రంగకృష్ణ. మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలాకల్ గ్రామంలో గత నెల 16న రాత్రి ప్రమోద్ కుమార్ పాశ్వన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించి కేసు ఛేదించడం జరిగిందని తూప్రాన్ సిఐ రంగకృష్ణ మీడియాకు తెలిపారు. కలాకల్ గ్రామంలో శ్రీరామ్ పాండేరి అనే వ్యక్తి ఒక గృహ నిర్మాణాన్ని ప్రమోద్ పాశ్వన్ గుత్తేదారుకు ఇవ్వడం జరిగిందన్నారు. దానిలో భాగంగా ప్రమోద్ పాశ్వన్ బిట్టు కుమార్ అతని భార్యను పనిలో పెట్టుకొని ఇల్లు నిర్మించడం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణంలో ఉన్న ఇంటిలో చనిపోయిన వ్యక్తి ప్రమోద్ పాశ్వన్ బిట్టు కుమార్ అతని భార్య పూజ ఉండడం జరిగిందని, కొన్ని రోజుల నుంచి ప్రమోద్ పాశ్వన్ అనే వ్యక్తి బిట్టు కుమార్ యొక్క భార్య పూజను టచ్ చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని తెలిపారు. ఇలాంటి వికృత చేష్టలను చేసింది అని చెప్పడంతో బిట్టు కుమార్ బీహార్కు సంబంధించిన వ్యక్తి కోపం వచ్చి అక్కడ ఉన్న కట్టెతో 4 సార్లు కొట్టి చనిపోయాడని నిర్ధారించుకొని అతని భార్య పిల్లలను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగిందన్నారు. నేడు బిట్టు కుమార్ అనే వ్యక్తిని పట్టుకొని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ఇందులో భాగస్వాములైన మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, అలాగే ఐడి పార్టీ సిబ్బంది గోవర్ధన్ శ్రీనివాస్, రాథోడ్ కృష్ణ కానిస్టేబుల్లను అభినందించడం జరిగిందని సిఐ రంగకృష్ణ తెలిపారు. తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహరాబాద్ కేసులో ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇది మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామంలో పండర్ అనే వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పంజాబ్కు చెందిన ప్రమోద్ పాశ్వాన్ అనే వ్యక్తికి తన ఇంటి నిర్మాణ బాధ్యతలను గుత్తేదారుగా అప్పగించడం జరిగింది. ఈ ప్రమోద్ పాశ్వాన్ ఆయన కింద బిట్టు కుమార్ అనే బీహార్కు చెందిన ఒక మేస్త్రికి ఈ నిర్మాణంలో భాగంగా ఆయన అక్కడ పెట్టుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ఒక గదిలో ఒకటే రూమ్లో పడుకోవడం వల్ల గత 2-3 నెలల నుంచి ఈ బిట్టు కుమార్ సంబంధించిన అతని భార్యతోని పిల్లలతో ఆయన అక్కడ నివాసం ఉంటున్నాడు. ఆయన లేని సమయంలో బిట్టు కుమార్ భార్యతోని ఈ ప్రమోద్ పాశ్వాన్ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల 2-3 సార్లు బిట్టు కుమార్ తన భార్యను ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి మందలిస్తే అప్పుడు లేదు మళ్ళీ నీ భార్యతోని పోనని చెప్పిండు. మళ్ళీ 16th రోజు కూడా సాయంత్రం టైంలో మళ్ళీ అదేవిధంగా ఇతను లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ వచ్చి ఇద్దరు గొడవపడడం జరిగింది. గొడవపడ్డప్పుడు ఈయన మళ్ళీ ప్రమోద్ పాశ్వానే ఈ బిట్టు కుమార్కి సంబంధించిన ఇలా భార్య మీద చేసుకుంటావా అని చెప్పేసి ఇతను కోపడగా ఇవి ఏం చేస్తావు అని చెప్పేసి వాళ్ళు కొంతసేపు గొడవపడ్డారు. తర్వాత అక్కడే ఉన్న కర్రతోని బిట్టు కుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయాడు. తర్వాత ఇద్దరు వేరే వాళ్ళు వాళ్ళ మేస్త్రీలు వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఈయన బెదిరించడం జరిగింది. బెదిరిస్తే వాళ్ళు అట్నే ఆగిపోయారు. తర్వాత అదే కర్రతో 4 సార్లు తలపై కొట్టడంతో ప్రమోద్ పాశ్వాన్ అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుంది.